ఇవాళ మనం మేజర్‌గా 4 మేజర్ రాష్ట్రాల్లో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్, ఫిఫ్త్‌ది పాండిచ్చేరి చిన్నదనుకోండి. వాటి గురించి, వాటి ఇంపాక్ట్, కంపారిజన్స్ గురించి డిస్కస్ ఫస్ట్ థింగ్ ఈజ్ బెంగాల్. బెంగాల్‌లో వచ్చిన రిజల్ట్ దేశానికి ఎంతో అవసరమైన రిజల్ట్. ఎప్పటినుంచో మనం వెయిట్ చేస్తున్న దేశం ఆ ముక్క అసలు దేశం నుంచే విడిపోవడానికి దారి తీయగల పరిణామాలు ఎప్పటినుంచో జరుగుతుంటే, అక్కడ మచ్ మచ్ అవైటెడ్ రిజల్ట్ చాలా మంచిది దేశానికి. ఎందుకంటే నా ఉద్దేశంలో అంతర్జాతీయ సరిహద్దు ఉన్న అంటే ల్యాండ్ బోర్డర్ ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీనే ఉండాలి. ఎందుకంటే అలాంటి భావజాలం ఉన్నోళ్ళే నాన్ లిబరల్‌గా ఉండి ప్రొక్యూర్ చేయగలరు, సెక్యూర్ చేయగలరు. ఆహ్, నీడెడ్ ప్రొక్యూర్‌మెంట్ ఫర్ మిలిటరీ అవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ గూడా ఆర్డర్ జేయడము, ఇన్వెస్ట్ చేయడము ఇయన్నీ గూడా అలాంటి భావజాలం ఉన్న చోటే జరుగుద్ది గాబట్టి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ విషయంలో మనకు ఆనందం. అస్సాంలో గూడా సేమ్. సేమ్ ఇలానే బెంగాల్‌లో ఎలా జరుగుతుందో అంతకంటే ఎక్కువగా అక్కడ జరిగే అరాచకం అవుతున్న సందర్భంలో అక్కడ మళ్ళీ ఉన్న గవర్నమెంటే రావడం అది గూడా ఆనందం. ఇక కేరళ అంటే ఇంకా అక్కడ చాలా టైం పట్టిద్ది. అక్కడ ఎకో సిస్టమే వేరు. ఎందుకంటే ఫారెన్ ఇంట్రెస్టు, ఫారెన్ ఫండింగు, అక్కడి నుంచి ఫ్లో ఆఫ్ మనీ విపరీతంగా వేరు వేరు విధానాల్లో రావటం, ఇలా చాలా ఉన్నాయి. ఇంకొంత టైం పట్టొచ్చు. ప్రస్తుతానికి కేరళలో ఎవరొచ్చినా పెద్ద మార్పు లేదన్నట్టున్న పరిస్థితులే. వాళ్ళొచ్చినా, యూడీఎఫ్ వచ్చినా, ఎల్డీఎఫ్ వచ్చినా ఆల్మోస్ట్ సేమ్ విధానాలుంటాయి. సరే ఓకే. దానికి టైం పట్టొచ్చు. ఇంకా అసలు రియల్ సర్ప్రైజింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అందరూ ఎదురు చూసింది ఇంకోటి సౌత్ ఇండియాలో తమిళనాడు. నాకైతే తమిళనాడు రిజల్ట్‌లో కొన్ని విషయాల్లో హ్యాపీ ఏంటంటే ఆహ్, ఏదో పర్సనల్ లైఫ్‌లో ట్రివియల్ టినీ యాస్పెక్ట్స్‌ని బట్టి మెలైన్ జేసి అసలు ఆల్టర్‌నేటివ్సే లేకుండా చేసేసి వ్యక్తిత్వ హననం ఏదో జేయాలి అనుకుని ప్రాక్టీసెస్‌ని అక్కడి ప్రజలు పిచ్చలైట్ తీసుకున్నారు. అయన్నీ పట్టించుకోకుండా ఓటేశారు. ఆ ఒక యాస్పెక్ట్ నాకు చాలా నచ్చింది. ఆన్ ద కాంట్రరీ చాలా విమర్శలు గూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ ఒక్క డీటెయిల్డ్ ఇంటర్వ్యూ గూడా ఇవ్వలేదు. అతని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటి? ఏ విషయాల పట్ల అతనికి ఎంత అవగాహన ఉంది? అసలేమన్నా సైద్ధాంతికంగా కనీసం కొంతైనా ఇన్‌సైట్ ఉందా? లేదా? అనేది అస్సలు తెలీదు. కానీ అనే విమర్శలు అవి ఉన్నాయి. అవి ఉంటూనే ఉంటాయి. కానీ అక్కడ ప్రజల ఆలోచన విధానం ఆహ్, పూర్తిగా భిన్నం. మన రాష్ట్రాలతో పోల్చుకుంటే. అండ్ వాక్యూమ్ గూడా డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు విజయ్ గెలవగానే 10 రీజన్స్ ఫర్ విజయ్ విక్టరీ 20, 30, 40 రీజన్స్ చాలా ఉంటాయి. ప్రతి ఫ్యాక్టరు కాంట్రిబ్యూట్ చేసుంటది. కానీ అంత పెద్ద అనాలిసిస్ నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక రియల్ స్టేట్ వైడ్ మాస్ అప్పీల్ ఉండి స్టేట్ మొత్తం క్రౌడ్ పుల్ చేయగలిగిన లెవెలు ల్ మనిషి పార్టీ పెట్టి 50 చిల్లర సంవత్సరాలయిందక్కడ. 54 ఏళ్లయింది. ఎంజీఆర్ 1972లో పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇంకొకళ్ళు అంత లెవెలోళ్ళు అసలు పార్టీయే పెట్టల. అంటే మధ్య మధ్యలో విజయకాంత్, కమల్ హాసన్ ఇంకొకళ్ళు పెట్టడం. వాళ్ళు మాస్ అప్పీల్ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళు ఎక్కువ మందికి వాళ్ళు తెలియటం వేరు. వాళ్ళ పాకెట్స్ చిన్న చిన్న పాకెట్స్‌లో ఏదో కొంచెం ప్రభావితం చూపగలిగినోళ్ళే గానీ, ఇప్పుడు మనకి తమిళనాడులో చూసుకుంటే ఎంజీఆర్ తర్వాత మహా అయితే రజనీకాంత్, అజిత్, విజయ్. మనకి తెలుగు స్టేట్స్‌లో అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ వరకే అంత క్రౌడ్ పుల్లింగ్ స్టేట్ వైడ్ ఎలా ఉంటదో అట్లా అక్కడ అజిత్, ఈ విజయ్, రజనీకాంత్‌కే స్కోప్ ఉంది. రజనీకాంత్ బ్యాక్ ఆఫ్ అయిపోతే అసలు అజిత్ అలాంటి ప్లానింగ్‌లోనే లేను, ఉద్దేశాలే లేవు అన్న తర్వాత ఇంకా విజయ్ ఒక్కళ్ళే ధైర్యం చేసి అది చేశాడు. కాకపోతే 50 చిల్లర సంవత్సరాలు డీఎంకే, ఏడీఎంకే, డీఎంకే, ఏడీఎంకే, డీఎంకే, ఏడీఎంకేకి వాళ్ళకే గుద్ది చాలా ప్రజలు గూడా బోర్ అయ్యి ఒక కొత్త ఆల్టర్‌నేటివ్ స్టేట్ వైడ్ లెవెల్‌లో వచ్చి ఆ రీచ్ ఉంటే అవకాశం ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనిపించింది. ఒక వేవ్ లాగా పెద్ద అనాలిసిస్‌లు, పెద్ద డెప్త్ సిద్ధాంతాలు అవేవో పెద్దేం చూడకుండానే ఒక వేవ్‌లా కొట్టేశారు. అందులోనూ ఆహ్, ఏమంటారు ఏదో వెనకబడిన వర్గాలు ఈ టైపు క్యాంపెయినింగ్ గూడా తమిళనాడులో ఇంకా ఎంత సోషల్ మీడియా వచ్చినా, ఎంత కొంత దానికి ఆల్టర్‌నేట్ వెర్షన్ సర్క్యులేట్ అవుతున్నా గూడా
ఇంకా పెరియార్ సిద్ధాంతాలు, ఈ వ్యతిరేకత, ఈ కొంత విక్టిమ్ థింకింగ్ లాంటి గ్రూప్స్ ఎక్కువుండడము, వాళ్ళ భావజాలం ఎక్కువుండడం అనేది తమిళనాడులో ఇంకా ఉంటది. యాక్చువల్‌గా చెప్పాలంటే విజయ్ దళితుడు కాదు, వెనుకబడిన వర్గాలు కాదు కాకపోయినా ఆ సిగ్నల్ ఇవ్వగలిగాడు. ఇప్పుడు ఒక పర్సెప్షన్ అంత క్లియర్‌గా ఏం కమ్యూనికేట్ చేయకుండా అసలు చాలా స్ట్రాటజిక్‌గా ఎక్కడ ఏమి డీటెయిల్డ్‌గా మాట్లాడకుండా ఒక్క ఇంటర్వ్యూ గూడా ఇవ్వకుండా ఆహ్, చాలా తక్కువ గేమ్ పెన్నింగ్‌తోనే అయింది. కాకపోతే మీరు యావరేజ్ ఒక విలేజ్‌లో ఎళ్లి ఎవరైతే మేజర్‌గా యూత్ వీళ్ళందరూ విజయ్ ఓటేసారో ఎళ్లి విజయ్ ఎవరు అని అడిగితే అతను ఏ దళితుడు వెనకబడిన వర్గం వాడా అని పర్సెప్షన్‌ని క్రియేట్ చేయగలిగారు. ఆ ఓట్లు కూడా బాగా కలిసొచ్చుంటాయి. బట్ ఎనీవే చేంజ్ కోరుకున్నారు. వేసేసారు. ఎందుకంటే నేనేదో ఇది విజయాన్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు. అతనేమో అంత డిఫరెంట్‌గా నిజంగా అన్నీ తెలుసుకొని, చదివి, చూసిన తర్వాతే మనం చెప్పగలిగేదేంటంటే అతనేమో అంత డిఫరెంట్‌గా ఏం చేయలేదు. అంత గొప్ప ఎలక్షన్ ఇంజినీరింగ్ ఏం చేయలేదు. అతనికి బూత్ కమిటీలు గూడా లేవు. అతని క్యాంపెయిన్‌లో ఎళ్ళిన కాన్స్టిట్యుయెన్సీసే 28 ఔట్ ఆఫ్ 230+. తమిళనాడులో 230 చిల్లరుంటే, ఆయనసలు ఊరికే ఒక సభ అయినా లైట్‌గా ఎళ్లి టచ్ చేసింది 28. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెలే 30, 40 సీట్లలోనే ఉంది. అండ్ ఇలా అయితే చాలా కష్టం సార్. మీరే స్టార్ క్యాంపెయినర్. మీ మీద బేస్డే పార్టీ. మిమ్మల్ని చూసే కదా ఓటేసేది. మీరు ఇన్ని తక్కువ తిరుగుతున్నారు అది ఇది అంటే తమిళనాడు న్యూస్ ఛానెల్స్‌లోనే వచ్చింది. విజయ్ అసలు క్యాంపెయినింగే చేయట్లేదు. లైట్ తీసుకున్నాడు పార్టీని అనే ఉద్దేశంతో అండ్ క్యాడర్‌తోనూ ఏదో అగ్రెసివ్ క్యాంపెయిన్ ప్లాన్ తయారు చేస్తే, ఎండల్లో నేను ఇంత తిరగలేను, ఇంత అలసిపోలేను, అంత హార్డ్ వర్క్ నా వల్ల అవ్వదు. రిజల్ట్ ఏదైనా గానీ ఎలా వస్తే అలా వస్తది. మనం లిమిటెడ్‌గా మనకు పట్టు ఉండి వస్తాయనుకుంటున్న 30, 40లోనే ఎళ్దాం అన్నారని తమిళనాడు న్యూస్ ఛానెల్స్‌లో తెగొచ్చింది. హ్మ్. సో, 28 సీట్లే తిరిగి బూత్ కమిటీలు అవి ఇవి ఏం లేవు. పెద్ద ఎలక్షన్ ఇంజినీరింగ్ గూడా ఏం జేయలేదు. వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్సు లైట్‌గా చేసే సేవా కార్యక్రమాలతో పాటు ఎప్పటినుంచో కొంత పవన్ కళ్యాణ్ లాంటోళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నయి. నిజంగా చాలా అబ్జర్వ్ చేసి ప్రతిదాన్ని వేరు వేరు వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడం కూడా మంచి లక్షణం. అదైతే జేసుకున్నారు. అండ్ ఎలాగో మార్పు కోరుకున్నారు కాబట్టి ఒక వేవ్‌లాగా వచ్చేసిందని నేననుకుంటున్నా. ఎందుకంటే హ్మ్. అంటే మనం కంపారిజన్ తెలుగు స్టేట్స్‌తో కంపారిజన్ ఇయన్నీ చూస్తే యాపిల్స్ అండ్ ఆరెంజెస్. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం వేరు. మా మన వాళ్ళ మైండ్ సెట్, మనోళ్ళ గ్రూపుల లెవెల్ సెగ్రిగేషన్ వేరు. అక్కడితో మనం పోల్చుకోకూడదు. ఎందుకంటే మనస్తత్వాలు పూర్తిగా భిన్నమైన సమాజాలు, భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన వాక్యూమ్. 2 పార్టీలు ఉంటే వాక్యూమ్ ఎక్కడుంది అని గాదు. ఆ 2 పార్టీల పట్ల ప్రజలు హ్మ్. డ్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 2014లో ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాళ్ళు అవ్వలేదనుకోండి. 2019లో వాళ్ళ పట్ల ఉంటది. ఓకే. హి ఈస్ యట్ టు గెట్ హిస్ డ్యూ. ఆయనకవ్వాలి అవకాశం అని ఫోకస్ అటుంటది. ఏపీలో చూస్తే. కానీ ఇక్కడ అలా గాదు. డీఎంకే, ఏడీఎంకే మల్టిపుల్ టైమ్స్ యేసున్నారు. సో, ఆహ్, రొ ఒక ఒక పార్టీ ఉంటాం, 2 పార్టీలు ఉండడం గూడా పెద్ద డిఫరెన్స్ ఏం గాదు. ఒక స్టేట్‌లో ఏదైనా స్టేట్‌లో రెండే పార్టీలు ఉంటే గూడా ఆల్మోస్ట్ ఆ రెండిటి భావజాలం ఒకటే. అవే తాను ముక్కలనే టైపు పార్టీలుంటే వాళ్ళు 75, 25 కిందే నడుచుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అవినీతి జేసినా, ఏదైనా కాంట్రాక్ట్ జేసినా మీరు అధికారంలోకొచ్చినప్పుడు మీకో 25% మాకో 25% ఇవ్వండి. మేము అధికారంలో ఉన్నప్పుడు పైకెలా మాట్లాడినా మీడియాలో కొట్టుకున్నట్టున్నా మీకో 25% సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో చేతులు కలుపుకొని వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూనే ఉంటారు ప్రతి అలానే నడుస్తది చాలా స్టేట్స్‌లో. అందుకే నేనిప్పుడు ఐ ఐ స్టాండ్ ఫర్ థర్డ్ ఆల్టర్‌నేటివ్. అది అది లోక్ సత్తా పెట్టినప్పుడు జేపీ అయినా, ఇంకా తర్వాత ఏ పార్టీలు పెడుతున్నా, ఇప్పుడు జనసేన పెట్టినా అట్‌లీస్ట్ ఒక థర్డ్ ఆల్టర్‌నేటివ్ చాలా మందిలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. థర్డ్ ఆల్టర్‌నేటివ్ అనగానే ఏదో దానికి వ్యతిరేకమైన భావజాలం, దాన్నేదో పూర్ లైట్‌లో చూడటం, తక్కువ చేసి చూడటం, డిఫాల్ట్‌గా దాన్ని వ్యతిరేకించేయటం. ఇట్లాంటి ఏదో ఒక ఏమనాలి అసలు ఎవరి మైండ్‌సెట్ అనాలా, ఏదనాలి గానీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్‌లో అది చాలా ఎక్కువుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే అట్‌లీస్ట్ ఏదైనా థర్డ్ ఆల్టర్‌నేటివ్ వస్తే వాళ్ళలో ఆ ఫ్రెష్‌నెస్సు, ఆ నిజాయితీ కనీసం ఒక 10, 15 ఏళ్ళు ఉంటది. హ్మ్. ఎప్పుడు ఒకటే పార్టీలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పాలించినోళ్ళు ఆళ్ళకి పైనుంచి కింద వరకు వాళ్ళ అవినీతి లెవెలు, వాళ్ళ కాంట్రాక్ట్స్, నీడ్స్
ఫేవరిజము ఇయన్నీ విపరీతంగా వేళ్ళూనుకొని పోతాయి. ఒక 25 ఏళ్ళకి ఫ్రెష్ రావడం అనేది చాలా, చాలా దేశానికి హెల్ప్ అవుద్దని నా థింకింగ్. హ్మ్. అలాని ఆహ్, ఎ ఎ విజయ్ పెద్ద ఏమేంటి చాలా డిఫరెంట్‌గా అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి హ్మ్. ప్రతి పార్టీ ఇక్కడ తెలుగు స్టేట్‌లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అయినా, జనసేన అయినా ఎవరైనా వాళ్ళు ఒక కూలీకి టికెట్ ఇచ్చామని, ఒక ఆటో డ్రైవర్‌కి టికెట్ ఇచ్చామని, ఒక బస్ కండక్టర్‌కి టికెట్ ఇచ్చామని వాళ్ళెలా చేశారో జెన్యూన్‌గా కొంతమంది పూర్‌కిస్తారు. ఆహ్, హ్మ్. వ అలానే అతను కూడా ఫాలో అయ్యాడు. అక్కడ ఒక ఆటో డ్రైవర్‌కి ఇచ్చాడు, డ్రైవర్ కొడుకిచ్చాడు. అదేం పెద్ద కొత్త విషయం కాదు. ఇక్కడ కూడా ప్రతి పార్టీ చేసిందే. ఇప్పుడు జనసేన 2019లో అలోన్‌గా పోటీ చేసినప్పుడు అదే వేరే వాళ్ళతో పొత్తేం లేకుండా పోటీ చేసినప్పుడు 100 చిల్లర ఎందులో అయితే పోటీ చేశారో అన్నిట్లో ఆల్మోస్ట్ ఎన్‌జీఓస్‌లో పనిచేసినోళ్ళు, ప్రజా ఉద్యమాల్లో పనిచేసినోళ్ళు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, సోషల్ వర్కర్స్ వీళ్ళకే ఇచ్చారు టికెట్లు. పవన్ కళ్యాణ్ గూడా. ఇప్పుడు విజయ్ గూడా అదే చేశాడు. కానీ ఇక్కడ ఇక్కడ ఒక సీటు గెలిసారు. అక్కడ 100 గెలిసారు. అండ్, ఇక విపరీతంగా ఏపీతో కంపేర్ చేసేసి తెగ ఉచిత సలహాలు, ట్రాల్స్ అయన్నీ మనం సోషల్ మీడియాలో 2, 3 రోజులు చూస్తామేమో. నాకైతే అయన్నీ చూస్తే నవ్వొస్తది. ఎందుకంటే అదే మళ్ళీ వేరు వేరు సమాజాలు, వేరు వేరు వాక్యూము, వేరు వేరు ఆలోచనా విధానాలు ఉన్నోళ్ళని మనం కంపేర్ చేసుకొని ఏదో నక్క వాతలు పెట్టుకున్నట్టు ఏ పార్టీ అయినా అది టీడీపీ అయినా, జనసేన అయినా సో, ఒక్కళ్ళమేం పోటీ చేసేద్దాం అది ఇది అనుకున్నారంటే ఆహ్, అది చేస్తే చేయొచ్చు. సరదాగా బలవంతుడైన ఆహ్, జగన్మోహన్ రెడ్డి కేక్ వాక్‌లా నడుచుకుంటూ వస్తాడు విడివిడిగా పోటీ చేస్తే. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని ఎంత ట్రోల్ చేసుకుంటే అంత జనసేన కంటే జనసేనకి పెద్ద నీడ్స్ ఏమి ఉండవు. ఏదో పిల్ల పార్టీ, చిన్న పార్టీ. ఇప్పటికైతే భయంకరంగా క్యాడరు నీడ్స్, మనీ ఏదో ఆళ్ళని మెయింటైన్ చేయాలి. వీళ్ళకి కాంట్రాక్ట్‌లు కావాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు అలాంటివి ఏమి లేని పార్టీ. కానీ తెలుగుదేశానికి అధికారంలో ఉండటం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి వాళ్ళని నమ్ముకుని డబ్బులు ఖర్చు పెట్టినోళ్ళుంటారు. వాళ్ళకి క్యాడర్‌ని మెయింటైన్ చేయడానికి మనీ కావాలి. తెలుగు ఏనుగు బతకడానికి చాలా ఫుడ్ కావాలి. హ్మ్. ఆహ్, ఇప్పుడే పుట్టిన చిన్న వ ఏదైనా వేరే జంతువు జనసేన లాంటిది బతకడానికి చాలా మినిమల్ ఇది చాలు. సో, ఎందుకంటే ఇప్పుడు మాస్ రీచు, క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ, కట్టర్ ఫ్యాన్స్, ఒక సాలిడ్ 40% ఓట్ బ్యాంకు, మీడియా ఎంతో కొంత, సిస్టమ్‌లో మనుషులు, బ్యూరోక్రసీ మీద పట్టు, మనీ విపరీతమైన మనీ అండ్ క్యాడరు, పార్టీ స్ట్రక్చరు ఇయన్నీ అన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ ప్యాకేజ్‌గా ఉన్న జగను ఈ ప్యాకేజ్‌లో అంశాలు విడివిడిగా ఉన్న కూటమి. ఇప్పుడు మాస్ రీచ్ ఒక 10% జగన్ కంటే ఎక్కువే ఉండి, క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ డబ్బులివ్వకుండా క్రౌడంతా వచ్చేంత ఎబిలిటీ, నిజంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని ఏదో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఆహ్, ఇలా జరిగింది, అలా జరిగింది అని నెగెటివ్ క్రియేట్ చేయాలని అనుకున్నారనుకుందాం. అది 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 రైటా? రాంగా? నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? పక్కన పెడితే చంద్రబాబు నాయుడు లాంటి స్టేచర్ ఉన్న మనిషి 100 సార్లు చెప్పడము, పవన్ కళ్యాణ్ ఒక్క సభ పెట్టి దాన్ని చెప్తే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్. మల్టిపుల్ టైమ్స్ ఎక్కువుంటది. ప్రజల్లోకెళ్ళిపోద్దది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోద్ది. అలా మాస్ రీచ్, అంత క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఇయన్నీ ఉండి, మీడియా, పార్టీ క్యాడరు, సిస్టమ్‌లో బలము ఇయన్నీ లేవు పవన్‌కి. అంటే ఫ్రంట్ ఫేస్‌గా పవన్ చాలా అవసరం ఆపోజిట్‌గా. లేకపోతే జగన్‌కి ఆపోజిట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మన ఏమంటారు అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి దాన్ని మల్టిపుల్ టైమ్స్ లగ్జరియస్‌గా కట్టినాటిన బిల్డింగుల్ని తిప్పి, 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 తిప్పి ఎలక్షన్ ముందు తెగ చూపించిన వైఎస్ఆర్‌సీపీ విపరీతంగా పుంజుకోవటం నెక్స్ట్ ఎలక్షన్‌లో అనేది ఖాయం. అయితే 2 పార్టీలు కలిసున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే 12% 15% యాడ్ అయ్యింది కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చి స్ట్రాంగ్ ప్రతిపక్షంగా మిగులుతారా? వీళ్ళిద్దరూ కలిసిన ఓట్ల వల్ల? లేదా దాన్ని గూడా దాటేసుకొని పవర్‌లోకొచ్చేస్తారా? అనేదే చూడాలి తప్ప గుంజుకోవడం అయితే గ్యారంటీ. అదే విడివిడిగా పోటీ చేస్తే అసలు ఔట్ ఆఫ్ క్వెషన్. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా! ఫ్రంట్ ఫేస్, మాస్ రీచ్ ఇయన్నీ పవన్ కళ్యాణ్‌కుంటే స్ట్రాంగ్ క్యాడరు, సిస్టమ్‌లో పట్టు, మీడియా విపరీతంగా మీడియా సపోర్టు, బ్యూరోక్రసీలో పట్టు ఇదన్నీ కావాల్సినయన్నీ టీడీపీకున్నాయి.
సో, ఈ 2 కలిస్తేనే జగన్‌ని ఎదుర్కోవడం అంటే ఓకే. ఆహ్, ఏమంటారు అంత స్ట్రాంగ్ అపోనెంట్‌ని ఫేస్ చేయగలగాలంటే ఈ 2 కలిసుండాలి. విడివిడిగా పోటీ చేసేస్తాం. తమిళనాడులో ఏదో వేరే పరిస్థితులు, వేరే ఆలోచన విధానం ఉన్న మనుషుల్ని తీసుకొని ఇక్కడ వాతలు పెట్టుకోవాలనుకుంటే ఈళ్ళకే నష్టం. ఎందుకంటే హ్మ్. అదే ఫస్ట్ సినారియో దగ్గర దాకా వచ్చేది చూస్తే ఆహ్, సీబీఎన్ రిటైర్ అయిపోతే లోకేష్ లోకేష్ గారు పార్టీ లీడర్‌గా ఫ్రంట్ ఫేస్‌గా ఎళ్ళాలి టీడీపీకి. అది ఆబ్వియస్‌గా చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతే 5% 10% ఇప్పుడు స్టాండర్డ్ ఓట్ బ్యాంకు అసలు ఏం జరిగినా గాని వైఎస్ఆర్‌సీపీకి వచ్చే 35-40% ఉండే. అసలు స అభివృద్ధితో సంబంధం లేకుండా, విధానాలతో సంబంధం లేకుండా, దేనితో సంబంధం లేకుండా తెలుగుదేశంకి ఉండే ఓట్ బ్యాంక్ 25-30% ఉంటది. దానిలో చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతే ఓ 5% తగ్గిద్దే గాని పెరగడం ఉండదు. సో, అప్పుడింకా పొత్తు అవసరం. అప్పుడింకా పవన్ కళ్యాణ్ ఫ్రంట్ ఫేస్‌గా ఉండడం అవసరం. కాబట్టి తమిళనాడుని జూసో, ఆ ఎలక్షన్‌ని జూసో ఏదో అనుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ జేసుకొనుంటే వీళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. లేదా జగన్‌ని ఫేస్ చేసి పవర్‌లోకి రావడం. అందుకనే పదే పదే 15 ఏళ్ళు, 15 ఏళ్ళు అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అనేది నా ఉద్దేశంలో. ఎందుకంటే జగన్ ఇంపాక్ట్ గాని, వైఎస్ఆర్‌సీపీ ఇంపాక్ట్ గాని, సాలిడ్‌గా పాకెట్‌లో ఉన్న 40% ఓట్ బ్యాంక్ గాని తగ్గడానికి ఇంకో 10 ఏళ్ల పైన పట్టుద్ది. ఏం చేసినా అమరావతి బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ ఏమి హ్యూజ్ లీప్ ఆఫ్ పర్సెంటేజ్ ఏం చేంజ్ చేసాయో. ఇన్‌ఫాక్ట్ దానికొచ్చే నెగటివిటీ దానికొస్తది. పాజిటివ్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ గ్రూప్స్‌లోనో, ఇంకో దానిలోనో మీడియా బాగా మేనేజ్ చేసి, పాజిటివ్‌గా సర్క్యులేట్ చేసి, అన్నీ చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరుగుద్దో కౌంటర్‌లో అంతే పర్సెంటేజ్ తగ్గిద్ది. ఆల్మోస్ట్ నెట్ డిఫరెన్స్ అమరావతి కట్టడం వల్ల ఓట్ షేర్‌లో అయితే పెద్దేం రాదు ఎండ్ ఆఫ్ ద డే అని నా ఉద్దేశం. థాంక్స్ ఆల్.